23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శిలువలో పలికిన రెండవ మాట ఏమిటంటే 23:43 వచనం కానించి కాకుండా 39 నుంచి 43 వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు ఆయనను గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు, ఒక దొంగ ఎడమవైపున, ఇంకో దొంగ కుడివైపున ఉన్నారు. అయితే ఇద్దరు సంభాషిస్తున్నారు. ఒక దొంగ కుడివైపున, ఒక దొంగ ఎడమవైపున దొంగ. అయితే ఎడమవైపున దొంగ ఏం చేశాడు? క్రీస్తుని దూషించుచు, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పాడు. కానీ రెండోవాడు ఏం చేశాడు? గద్దించాడు. ఏమని, ఎందుకు గద్దించాడు? ఇద్దరి మధ్య సంభాషణ జరగడానికి ముందు అయితే ఇద్దరు దొంగల కంటే ఇద్దరు దొంగలు యేసుప్రభును దూషించారు. ఇద్దరు దూషించిన వాళ్ళే. ఎందుకు దూషించారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనం నుంచి 44. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలంచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవో రక్షించుకొనుము, దేవుని కుమారుడు అయితే ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు నీవు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదాము, వాడు యేసునందు విశ్వాసం ఉంచెను, దేవుని కుమారుడు అని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఈ లాస్ట్ వాక్యం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఇద్దరు దొంగలు ఉన్నారు. ఎడవైపున ఒక దొంగ, కుడివైపున ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు ఏం చేశారు? ఇద్దరు ఆయన్ని దూషించారు. ఎందుకు దూషించారు? ఇద్దరు దూషించడానికి అంటే వాళ్ళు అంటే ఎడమవైపు ఒక దొంగ, ఎడవైపు దొంగ ఉండటమే కాకుండా దారిని పోతున్న వాళ్ళు కూడా ఏం చేశారు? యేసుప్రభుని చూసి, ఈయన క్రీస్తు అంట, ఈయన రక్షించుకోలేడు కానీ మనల్ని రక్షిస్తాడంట అని కొంతమంది అపహసించారు. ఇంకొంతమంది ఏం చేశారు? అక్కడ శాస్త్రులు, ప్రధానులు, యాజకులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారు? తను తాను రక్షించుకొనలేడు కానీ ఈయన ఇజ్రాయెల్ రాజు అంట, ఈయన ఇజ్రాయెల్కి ఒక రాజు అంట, ఈయన శిలువ మీద నుంచి దిగిరమ్మను, అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాము అని చెప్పేసి వాళ్ళు కూడా యేసుప్రభుని దూషిస్తారు. వాళ్ళతో పాటు శిలువ వేయబడిన ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభుని దూషించినప్పుడు అయితే ఇద్దరు దొంగలు దూషించారు. మరి రెండో దొంగకి ఎలా పశ్చాత్తాప హృదయం కలిగింది? ఎలా మారు మనసు కలిగింది? ఎందుకు విశ్వసించాడు యేసుని? ఇలా అనుకుంటే సిలువ వేయబడి యేసు అటువైపు ఇటువైపు ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు చాలామంది యేసును చూడడానికి వచ్చారు. సిలువ మీద ఉన్నప్పుడు యేసును చూడడానికి చాలామంది వచ్చారు.
అయ్యో ఏంది, ఒక నిరపరాధిని సిలువ వేశారే, ఒక అవినీతుల మధ్య ఒక నీతిమంతుణ్ణి సిలువ వేశారే అని చెప్పేసి అక్కడ చాలామంది ప్రజలు చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చినప్పుడు అంతేకాకుండా ఇంకా ఏం జరిగిందంటే, కొంతమంది ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఏమైందంటే చాలా అద్భుతాలు సూచక్రియలు చేశాడు. ఆ సూచక్రియలు చేసిన వాళ్ళందరూ వచ్చి అక్కడికి, అయ్యో మా అమ్మాయి చనిపోతే లేపిన ఆయన ఈయనే, ఈ క్రీస్తుని ఇక్కడ సిలువ వేశారా అని ఇంకొకళ్ళు వచ్చారు. పక్షవాయువుగా రోగి గల వాళ్ళు వచ్చి, మా పక్షవాయువుల మా బంధువుని ఈతనే స్వస్థపరిచాడు, అయ్యో ఈయన్ని సిలువ మీద సిలువ వేశారా అని చెప్పేసి ఇంకొకళ్ళు. అలాగే ఇంకా కొంతమంది గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, మోగ వాళ్ళకి మాటలు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి చెవులు వినిపించాడు. ఇలా చాలా చాలా రకాల అద్భుతాలు ఈయన చేశాడు. ఇలాంటి అద్భుతాలు చేసిన మంచి వ్యక్తికి ఎందుకు సిలువ వేశారు అని చెప్పేసి అక్కడ ఉన్న చాలామంది బాధపడ్డారు. బాధపడటమే కాకుండా ఇంకా కొంతమంది అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంలో ఒక స్త్రీని కూడా ఈయన ఏం చేశాడు, స్వస్థపరిచాడు. ఈమెను కూడా ఆయనే స్వస్థపరిచాడు. ఇంత మంచి వ్యక్తికి ఎందుకు ఇలా సిలువ వేశారు అని చెప్పేసి చాలామంది అలా బాధపడతా ఉంటే, ఈ 2 దొంగల్లో 2వ దొంగ ఇది వింటాడు. విని తనకి పశ్చాత్తాప హృదయం కలిగిద్ది. ఇంకా 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 పశ్చాత్తాప హృదయం ఎందుకు కలిగిద్దంటే, చాలామంది ఆయన అపహసిస్తారు, దూషిస్తారు. ఏమని, నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, నువ్వు ఇజ్రాయేలు రాజు కదా, దేవుని కుమారుడు కదా, సిలువ మంచి నీకు చేతనైతే సిలువ మీద నుంచి పైకి దిగిరా అని చెప్పేసి అంటాడు. అలా అన్నప్పుడు చాలామంది ఆయన దూషించినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, అయ్యో తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీళ్ళని క్షమించు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దొంగకి మారు మనసు వచ్చింది. అయ్యో ఈయన ఇంత ఘోరంగా సిలువలో వేయబడి ఏ తప్పిదం లేకుండా సిలువలో ఉండి కూడా ఈయన క్షమాపణ కోరుతున్నాడే. అదే మనమైతే ఏం చేస్తాము, సిలువ వేస్తే మనం గ్యారెంటీకి తిట్టుకుంటాం. కానీ యేసు ప్రభు మాత్రం తిట్టుకోలేదు. వాళ్ళని ప్రతి ఒక్కరిని దూషించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని క్షమించమని అడిగాడు. అయితే ఇక అలా స్వస్థతలు అద్భుతాలన్నీ చూసి తనకేమైంది, పశ్చాత్తాప హృదయం కలిగింది, మారు మనసు కూడా కలిగింది. ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. ప్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించాడు. ఏమని దూషించాడు, నువ్వు క్రీస్తు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని అన్నాడు. అయితే రెండోవాడు ఏం చేశాడు, గద్దించాడు. రెండోవాడికి ఆల్రెడీ తెలిసింది క్రీస్తు ఎవరో తెలిసింది, ఆయన రక్షకుడని, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చాలా తెలుసుకున్నాడు ఆయన గురించి. ఇంకా ఏం చేశాడు, గద్దించి మనము అయితే రెండోవాడు గద్దించాది, ఇదే శిక్షా విధిలో ఉన్నాం కనుక దేవుడికి భయపడవా అంటే దేవుని భయం అనేది రెండోవాడికి వచ్చింది. ఆల్రెడీ మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాం, అంటే మనం చేసిన తప్పుకి తగిన ప్రతిఫలం మనము అనుభవిస్తున్నాము అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఏం చేశాడు, ఆయనలో అయితే ఏ తప్పు లేదు, ఆయన చూసి ఆయన చూసి అప్పుడు యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. తన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. అప్పుడు రెండో దొంగకి ఏమొచ్చింది, రెండో దొంగ ఏం చేశాడు, క్రీస్తుని దేవునిగా గుర్తించాడు. దేవుని ఎడల భయం కలిగింది రెండవ దొంగకి. ఇంకా యేసు వైపు చూశాడు. తన పాప స్థితి తను గుర్తించాడు. పాప స్థితిని కూడా ఒక్కసారి గుర్తించాడు. యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యం ఉందని కూడా గుర్తించాడు. పశ్చాత్తాప హృదయం అతనికి కలిగింది. తన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుని జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. అప్పుడు యేసు పరదేశులో
నీవు కూడా నాతో కూడా ఉందామని. మళ్ళీ యేసుని రక్షకుడుగా అంగీకరించాడు. శిలువలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ జీవితంలో ఉన్నా, ఎటువంటిలో ఉన్నా శిలువ దగ్గరే మనకి క్షమాపణ. యేసుక్రీస్తు క్షమాపణలో కూడిన ప్రేమ కూడా పొందే ఒక రక్షణే మనకి. ఈ రెండో మాటని రక్షణ వాగ్గా కూడా చెప్పచ్చు. ఈ రెండో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి. దొంగ దేవునికి ఏం చేశాడు? భయపడ్డాడు. మనం కూడా దేవునికి భయపడాలి. రెండోవాడు ఏం చేశాడు? ఫస్ట్ దొంగని ఫస్ట్ దొంగ ఏం చేసి, నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో అన్నప్పుడు వాడిని గద్దించాడు. ఎందుకు గద్దించాడు? యేసు ఎవరో తెలుసుకున్నాడు. తన పాప క్షమాపణ నుంచి విడుదల చేయగల వ్యక్తి యేసే అని, యేసే రక్షకుడని తెలుసుకున్నాడు. తన తప్పు తాను తెలుసుకోవడమే కాకుండా పశ్చాత్తాపడ్డాడు. అయితే తను చేసిన తప్పుకి తను తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడని తనకు తెలుసు కూడా పాప క్షమాపణ అనేది క్రీస్తులో ఉందని తెలుసుకొని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయితే దొంగ యేసుని ఒక రక్షకుడిగా భావించాడు. మన రక్షకుడే యేసు. యేసుకి ఒక రాజ్యం ఉందని కూడా నమ్మాడు. మనం కూడా యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాలి. అయితే ఎవరైతే విశ్వాసం ద్వారా దేవుని కృపచేత ఉంటారో వాళ్ళు రక్షింపబడతారు. అలాగే రెండవ దొంగ ఏం చేశాడు? యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. ఆయన కృపచేత ఉంటాడు కాబట్టి రక్షింపబడ్డాడు. అయితే అనుకూల సమయమందు మనం కూడా ఏం చేయాలి? దేవునికి మొర పెట్టాలి. అప్పుడు రక్షణ దినం వచ్చి మనల్ని కూడా దేవుడు ఆదుకుంటాడు. అయితే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మనకున్న అనుకూల సమయంలోనే మనము దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. అదే కాకుండా ఇదొక రక్షణ దినంగా కూడా భావించాలి. రోమా 10:10లో నీతి కలుగునట్లు మనుషుని హృదయంలో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనాలి. అంటే మనకి మనుషుల హృదయంలోంచి ఒక నీతి అనేది రావాలి అంటే మనం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడే రక్షణ అనేది మనకి కలుగుతుంది. ఆ రక్షణ మనం నోటితో ఒప్పుకుంటాం. అయితే లాస్ట్లో రెండో దొంగ ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకొని తన పాపస్థితిని ప్రతి విషయంలో ఒప్పుకొని యేసుప్రభు దగ్గర రక్షణ పొందాడు. యేసుప్రభు ఏం చేశాడు? లాస్ట్ తను చనిపోతా కూడా దేవుని సేవ చేశాడు. వెళ్తా కూడా ఒక ఆత్మని రక్షించాడు. అయితే ఫస్ట్ దొంగ ఏం చేశాడు? నేను క్రీస్తుని కదా మైక్ దగ్గర పెట్టుకోవాలి, నీవు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకో అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ యేసుప్రభు రక్షిస్తే మళ్ళీ దొంగతనం చేయొచ్చని ఉద్దేశంతో తను పాపంలోనే ఉండిపోయి పాపంలోనే చనిపోయాడు ఫస్ట్ దొంగ. రెండో దొంగ ఏం చేశాడు? పాప స్థితి నుంచి విముక్తి పొందాడు కాబట్టి తనకి రక్షణ వచ్చింది. అదే మళ్ళీ సిలువలో మన యేసు ప్రభు ఏం చేశాడు? సిలువలో మన పాపాల కొరకు తను బలి అయ్యాడు. మానవుల పాపం కొరకు బలి అయ్యాడు. సో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదే మనకు రక్షణ దినం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, ఇది రక్షణ వాక్యము, రక్షణ పొందాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన దైవజనులకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక. చప్పలు కొట్టినందరూ గట్టిగా హల్లెలూయా.